రైట్ ఇక హైదరాబాద్ బ్రహ్మరంభ థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సలార్ బెనిఫిట్ షో ఒక్కో టికెట్ 3,000కు థియేటర్ యాజమాన్యం అమ్మిందంటూ ప్రభాస్ అభిమానులైతే ఆందోళనకు దిగుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. సలార్ సినిమా కోసం అభిమానులంతా సుమారు 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ వెయిటింగ్ కి కాస్త తెరపడింది. సినిమా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే బెనిఫిట్ షోకి సంబంధించిన 1 గంట షోకి సంబంధించి సుమారు 3,000 రూపాయలకు అభిమానులంతా కూడా సినిమాకు సంబంధించిన టికెట్లు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ సీటింగ్ కెపాసిటీకి మించి 1000కి సీటింగ్ కెపాసిటీ ఉన్న నేపథ్యంలో థియేటర్లోకి 2,000 మందిని లోపలికి పంపించి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 3,000కు పైగా టికెట్లు 3,000 రూపాయలతో టికెట్ కొనుగోలు చేసిన అభిమానులని లోపలికి పంపించకుండా యాజమాన్యం అయితే ఇబ్బంది పెడుతోంది అంటూ కూడా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే ఈ సంఘటన హైదరాబాద్ బ్రహ్మరాంబ థియేటర్ వద్ద అయితే చోటు చేసుకుంది. చాలా మంది కూడా ప్రభాస్ అభిమానులంతా ఆందోళనకు గురవుతున్నారు. 3,000 పెట్టి టికెట్ కొన్నప్పటికీ కూడా సినిమా చూడకుండా థియేటర్ యాజమాన్యాలైతే ఆ టికెట్లను బ్లాక్లో కూడా సేల్ చేస్తున్నారు. అదేవిధంగా టికెట్లు కొన్న అభిమానులను లోపలికి వెళ్ళనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓన్లీ హైదరాబాద్లోనే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి సీన్లే కనిపిస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. అదేవిధంగా వైజాగ్లో కూడా చాలా మంది అభిమానులు చెప్తున్నారు ప్రభాస్ సినిమా చాలా బాగుంది అంటూ కూడా వాళ్ళైతే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరొక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ప్రభాస్ను ఏ విధంగా చూడాలి అని మేము అనుకున్నామో అదే విధంగా ప్రశాంత్ నీల్ మాకు చూపించారు అంటూ కూడా కొంతమంది మాత్రం వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ హైదరాబాద్ బ్రహ్మరంభ థియేటర్ వద్ద మాత్రం కొంత ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో బెనిఫిట్ షో చూడడానికి వచ్చిన అభిమానులైతే ఆందోళనకు దిగుతున్నారు. అదేవిధంగా 3,000 పెట్టి టికెట్ కొన్నాము, అయినప్పటికీ కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా థియేటర్ యాజమాన్యం అడ్డుకుందంటూ కూడా వారి ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. రైట్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సలార్ బెనిఫిట్ షో ఒక్కో టికెట్ అయితే 3,000కు థియేటర్ యాజమాన్యం అమ్మిందంటూ ప్రభాస్ అభిమానులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి బబిత లైవ్ లో అందిస్తారు. రైట్ బబిత, చెప్పండి, సలార్ మూవీ కోసం అభిమానులంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే సిచ్యువేషన్ ఇంకో రకంగా కనిపిస్తోంది. సినిమా బాగుంది అంటూ కొంతమంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ బ్రహ్మరంభ థియేటర్ హైదరాబాద్ వద్ద మాత్రం కొంతమంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 3,000 పెట్టి టికెట్ కొన్నప్పటికీ కూడా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వడం లేదంటూ వారు ఆందోళన చెందుతున్నారు. డీటెయిల్స్ ఏంటి? అయితే ఎస్ రేఖ, సలార్ మూవీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా ఇటు ప్రభాస్ అభిమానులే కాకుండా అటు తెలుగు సినీ అభిమానులంతా ఒక క్రేజ్ని మాత్రం క్రియేట్ చేసేసుకున్నారు. అంటే సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఇలాంటి టైంలో ఎంతోమంది అభిమానులు సినిమా చూడడానికి కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోస్ అంటూ midnight 1 o'clock నుంచే షోస్ని స్టార్ట్ చేసేసారనమాట. అయితే నైట్ 1 o'clock నుంచి ఒక షో స్టార్ట్ అవుతే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి కూడా షోస్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అయితే ఈ తరుణంలో చాలామంది అభిమానులు, మనకి తెలుసు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమా అంటే ఎలా ఉంటుందో, సినిమా అభిమానులు ఎలా తరలి వచ్చి ఇక్కడ సినిమాలు చూడాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ తరుణంలో ఒక్కో టికెట్ని 3,000 నుంచి 5,000 వరకు అమ్ముతున్నారు. అలాంటి టైంలో కూడా వాళ్ళు టికెట్స్ని కొనుక్కొని సినిమా చూడడానికని వెళ్తూ ఉంటే వాళ్ళని అడ్డుకున్నారని పాపం చాలామంది అభిమానులు ఇక్కడ నిరాశ చెందుతూ ఉన్నారు. అండ్ ఎలాగో ఇప్పుడు చాలామంది లోపల సినిమా చూడడానికి కూడా చాలామంది సినిమా చూస్తున్నారు. అండ్ బయట కూడా చాలామంది జనాలు సినిమా కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం రేఖ. రైట్, థ్యాంక్ యూ బబిత, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.